రెడీ 2016కు స్వాగతం సుస్వాగతం. మంచు వర్షంలా కురుస్తుంది. సూర్యుడు తెర వెనక్కి వెళ్ళాడు. మనుషులు కళల్లో ఒత్తులేసుకొని తిరుగుతున్నారు. దేశంలో కరువు వికటాట్టహాసం చేస్తుంది. మేఘాలు నీటి బిందువులు రాల్చలేక తెల్లని పావురాల్లా తిరుగుతున్నాయి. దుబ్బులన్నీ ఎండి నేలకుంటుకొని ఉన్నాయి. వినోదం ఒక వ్యాధి అయింది. పండుగలకు ప్రభుత్వాలు భిక్షలు వేస్తున్నాయి. సుఖాలు పొందేవాడు మెళ్ళో గొలుసులు లాక్కెళ్తున్నాడు. పాలకులు యజ్ఞయాగాలు చేస్తున్నారు. సంతర్పణలతో వాచాలు రాజభోగాలు అనుభవిస్తున్నారు. దొంగలు చేతులు కలిపారు. నల్ల డబ్బుతో రాజకీయ విన్యాసాలు చేస్తున్నారు. ఆకలి కొన్నవాడికి పిడికెడు భూమి పెట్టి దోషులతో మోకాళ్ళ మీద నిలబెడుతున్నారు. అసహనంతో హింసాత్మక క్రియ. రాముడు, కృష్ణుడు, పరశురాముడు ఆయుధాలు పట్టారు. ఆధునిక శంభూకులు తలలు తెగాయి. నల్లధనంతో భూగర్భం నిండిపోయింది. పాలకుడు నటుడయ్యాడు. వేషధారణతో దేశాలు తిరుగుతున్నాడు. ఎన్నో రూపాలు, ఎన్నో దృశ్యాలు చూపిస్తున్నాడు. నృత్యం, సంగీతం, అనృతం, అభినయ శిల్పాన్ని ధరించి ఇతరుల కరతాళ ధ్వానాలు చేస్తున్నారు. పాలకుడు తల ఎగరవేస్తున్నాడు. సత్యం ఓడిపోయింది. స్త్రీ అవమానింపబడింది. రాజకీయం ఒక నాటకీయం. రోజు ఒక అబద్ధ ప్రకటన. ప్రముఖ పత్రికా శీర్షికలు అవుతున్నాయి. అప్పు ఒక జీవన విధానం. రూపాయి వ్యక్తిత్వాన్ని ధ్వంసిస్తుంది. కాల్మని స్త్రీని వివస్త్రం చేసింది. రౌడీలు రాజకీయ బ్రోకర్లు శీలాన్ని విచ్ఛిన్నం చేశారు. పాలకుడే బ్రోకర్ అయితే కామ వ్యామోహితులు రాష్ట్రాన్ని పాలిస్తారు కదా. ప్రజలను మత్తులో ముంచి వికట నృత్యం చేస్తున్నారు. అమరావతి బౌద్ధ భూమి. ఆ అంధుడు ప్రపంచ మార్కెట్ కేంద్రంగా చూస్తున్నాడు. సకుల మేధావులంతా వికృతుడిని సుకృతుడిగా చూపిస్తున్నారు. చరిత్ర మూలాలను తెంచాలని, బౌద్ధాన్ని హిందూకరించాలని, దురాక్రమణకు చట్టబద్ధం చేయాలని ఆరాటం. మనస్సు లేని బొమ్మలు, పిల్లల నోటికాడ కూడును దొంగిలిస్తున్న ఉదాన్యులు, రంగులతో నినాదాలతో బాల్యాన్ని కొనబడుస్తున్న అరాచకులు, అంగన్వాడీల మీద లాఠీ జరిపిస్తున్న కాఠిన్యం, రాజనీతిని ధ్వంసించి ఢిల్లీ సింహాసనానికి అధితులవుతున్న బానిసలు, తెలుగు నేల పాలకులు. రాజ్యం అంటే దోపిడియా, మద్యపాన విన్యాసమా, రూపాయి తాళంతో తలుపు తెరిచి శీల విధ్వంసం చేయడమా, స్త్రీలను గుర్రాలతో తెక్కించే పాశవిక పాలన, ఎండిన చేరును చూసి హతాశుడైన రైతు గుండెల మీద నిప్పులు కుంపట. అవును, ఈ ఏడు రాజ్యం ఒక విధ్వంసక విన్యాసం. నిజమే, ప్రజలు చైతన్యం ఉంది. నవ్యాంధ్ర ఆవిర్భావం స్ఫూర్తి ఉంది. నూతన నిర్మాణం ఉంది. నవజీవన ప్రజ్వలన ఉంది. భవిష్యత్తు మీద ఆశ ఉంది. భావితరాలకు పిలుపు ఉంది. మంచు చర్యలు చీలుస్తున్నాయి. నూతన సంవత్సర సూర్యోదయానికి స్వాగతం సుస్వాగతం సుస్వాగతం.